ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు. మారినవాడా, మార్పు చెందినవాడా, నీకే స్తోత్రాలు. మా అనుదిన జీవిత యాత్రలో మా కొరకై చాలిన దేవుడుగా మీరుండి మమ్మల్ని నేటి వరకు క్షేమకరముగా నేటి వరకు కాపాడుతున్నందుకు నీకే స్తోత్రాలు. రాగలిగిన వారిని బట్టి నీకే స్తోత్రాలు. ఇంకా రాక ఇంకా ఇంటి దగ్గరే తడబడుతూ ఉన్న వారి కొరకు, తడవ చేస్తున్న వారి కొరకును ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మేమందరము మిమ్మలను ఘనపరచుట కొరకు, హెచ్చించుట కొరకు, పూజించుట కొరకు, కీర్తించుట కొరకు, స్తుతించుట కొరకు, ప్రభదేవా ఘనపరచుట కొరకే సహాయం ఇచ్చేయండి. మీ ఆత్మ యొక్క నడుపదలలో ప్రభా నన్ను ఉంచండి, మమ్మల్ని అందరినీ విరించండి. దయగల ప్రభా నీ దయగల చేతులుగా అప్పగించుకుంటూ బలహీనుడైన నన్ను కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకుంటూ ఉండగా నా నోటి పెదవులకు నాలుకకు ప్రభా నా నోటికి కాపు పెట్టవలసిందిగా ప్రార్థిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో యథార్థముగా మిమ్మల్ని ఆరాధించు కృపను మరొకసారి కోరుకుంటూ నా ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ చరణం మాత్రమే చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. చాలు. దేవుడు మరొకసారి ఈ పరిశుద్ధమైన దివ్యమైన మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించి దీవించి అలాంటి శ్రేష్టమైన యోగ్యమైన ఆయనకు ప్రీతిపాత్రమైన ఆయన ఇంపైన సువాసనగా ఆగ్రాణించగలిగిన కనుక శ్రేష్టమైన ఆరాధనగా మనమే మన అంతరంగములను సిద్ధపరచుకుంటూ ఆ దేవుని వైపు చూద్దాం. సో ఇక్కడ దేవుడు ఆత్మస్వరూపి. ఈ ఆత్మస్వరూపి ఈ ప్రపంచమంతయు కూడా ఏకకాలములో ప్రపంచములో ఉన్న అందరిని కూడా గమనించగలుగుతాడు. మనలాగా ఆయన పరిమితిని కలిగిన వాడు కాదు. ఆయన ప్రపంచములో అన్ని చోట్ల అన్ని ప్రాంతములలో అందరినీ కూడా గమనించగలిగిన వాడు. అలాంటి వాడు దేవుడు. అలాగా దేవాతి దేవుడు మన జీవితంలో కూడా ఈ సృష్టి యావత్తు ద్వారానే కాదు, ఈ సృష్టి ఆల్రెడీ దేవుణ్ణి ఏం చేస్తున్నది? ఘనపరచుచు ఉన్నది. చదవండి కీర్తన 19 మొదటి 2 వచనాలు. కీర్తన 19 మొదటి 2 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయట? వివరిస్తూ ఉన్నాయట. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. చాలయ్య. ఆకాశము అంతరిక్షం వివరించుచు ఉన్నది ఒకటి, రెండవది ప్రచురము చేయుచు ఉన్నది. ఎంత అద్భుతమైన మాటలు! మనం అనుకుంటున్నాం వాటికి నోరు లేదు అని, కానీ ఒక దినమున మనమందరము ఆశ్చర్యపోయేట్లుగా వాటికి దేవుడు నోటిని ఇవ్వబోతున్నాడు. మనకు తెలుసు కదా, బిలాము తప్పు చేస్తూ పోతూ ఉన్నప్పుడు, డబ్బుకు ఆశపడి పరిగెడుతున్నప్పుడు గాడిద ఏం చేసింది? మాట్లాడింది. ఆదికాండం 3వ అధ్యాయములో సర్పము అవ్వతో ఏం చేసింది? మాట్లాడింది. చలి కాచుకుంటూ ఉన్నప్పుడు పేతురు అబద్ధం చెబుతూ ఉన్నప్పుడు కోడి కొక్కురో కో అనే కూసింది. ప్రియమైన వాళ్ళరా, సమయము వచ్చినప్పుడు సృష్టి మన విషయములో స్పందిస్తుంది. అంతవరకు ఈ సృష్టి యావత్తు కూడా
ఏకగ్రీవముగా ఏమవుతుంది? రాయబడిన మాట ప్రకారంగా రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం వచనం మీద నాకు గుర్తులేదు కానీ, సృష్టి యావత్తును ఏకగ్రీవముగా ఏమవుతుందట? మూలుగుచ్చు ఉన్నదట. అవును ప్రేమైన వలరా, నోరు కలిగి జీవితాన్ని కలిగి ఈ లోకములో స్త్రీనిగాను పురుషుడిగాను మన జీవితములో ఆయన స్వరూపములో నిర్మించబడి, ఆయన శిలువ రక్తము చేత కొడుగుబడి, ఆయన ప్రేమ చేత మన జీవితంలో ప్రతి దినము కాపాడబడుతూ, ప్రతి దినం మన అవసరతలో అక్కరతలో తీర్చబడుతూ, ఆయన నిత్యమైన మహిమ కలిగిన పరలోక రాజ్యమును మనం ఏమరపాటులో పోగొట్టుకుంటామేమోనని ఆయన కంటికి రెప్పవలే మన కొరకే తండ్రి కృపాశ్రమున కూర్చొని విజ్ఞాపన చేయొచ్చు. మనల్ని ఎవడైనా ముడుతూ ఉంటే వాడి విషయంలో ఆయనే జాగ్రత్త తీసుకొని మనలను సంరక్షిస్తూ ఎన్ని రకాలుగా మనలను భద్రపరచుతూ ఉంటే మనకు నిద్ర లెగవటానికే ఒళ్ళు బద్ధకంగా ఉంది కదా. అందుకని చాలామంది రాలా, అక్కలు అన్నలు రాలా, వస్తారు. వాళ్ళు ఏంటంటే VVIPలు అనమాట, వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్లు అనమాట వాళ్ళు. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్లు అనమాట వాళ్ళు. వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇస్తాడు దేవుడు, కనుక ఆ డైమండ్ మెడల్స్ ఇస్తాడనమాట రేపు. అంటే వాళ్ళందరికంటే మనం ఏదో గొప్ప అని కాదు కండి. ప్రియమైన వాళ్ళరా, మనమును మనస వాచ కర్మ సరిగా లేకుండా ఇక్కడికి వచ్చినా ఏం ప్రయోజనం లేదు. సో దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలముగా మనం ఎరుగవలసినట్టు యొక్క అద్భుతమైన సత్యములు సృష్టి మనకు బోధిస్తూ ఉన్నది, సృష్టి మనకు వివరిస్తూ ఉన్నది, సృష్టి మనకు ప్రచురము చేయుచు ఉన్నది. ప్రేమైన సహోదరి, మనం చాలాసార్లు అంటాం, మన బిడ్డలను చెప్పి వాడిని చూసాను నేర్చుకోరా, ఆ అమ్మాయిని చూసాను నేర్చుకోవే అని అంటాం. ఎందుకు? కనుక మన బిడ్డలు వారికంటే దరిద్రముగా బ్రతుకుతున్నారు కనుక, అందుకని వారిని చూసి నేర్చుకోండి అంటాం. దేవుడు కూడా సృష్టిని చూపించి మాట్లాడుతున్నాడు. అందుకని చెప్తాడు చాలా చోట్ల, ఆయన ఆకాశమును భూమిని మన మీద సాక్షులుగా ఉంచాడట. హబక్కు గ్రంథం 2వ అధ్యాయంలో అనుకుంటాను, గోడలో ఉన్న దూలములు, గోడలో ఉన్న రాళ్ళు ఒకరోజు మొరబెట్టబోతున్నాయట. ప్రియమైన వాళ్ళరా, ఇలాగ చాలా లేఖన భాగాలు ఉన్నాయి. సృష్టి మనలను గురించి స్పష్టంగా చెబుతుంది. మనమైనా మర్చిపోవచ్చేమో కానీ సృష్టి. అందుకనే దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 రాస్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఎవరికి? సర్వ సృష్టిలో ఎవరెవరున్నారు? మనముండాము, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఆకాశపు యొక్క కనుక సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నాయి, ప్రాకు పురుగులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పశువులు. మర్చిపోవద్దు, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించము. అవును, సృష్టి ఒకరోజు రెస్పాండ్ అవుతుంది దేవునికి. అందుకనే ప్రకటన 20వ అధ్యాయములో దేవుడు ఈ పాతాళమునకు సముద్రమునకు ఏం చేశాడట? అప్పగించుమని ఆయన ఏం చేశాడు? మృతులను అప్పగించుమని ఆజ్ఞ ఇవ్వగానే అవన్నీ ఏం చేశాయంటే మృతులను ఆయన దగ్గరికి తీసుకొచ్చి అప్పగించాయట. మాట చెప్పిన వెంటనే లోబడుతున్నాయి అవన్నీ. నువ్వు వెళ్ళి కక్కే అంటే చేప ఏం చేసింది? కక్కి వేసింది. అడ్డగోలుగా తిరిగేవాడు ఎవడంటే మనమే. కనుక మన ఇష్టానుసారంగా బతికేవాడు ఎవడంటే దేవుని పోలికలో ఆయన ఆశనంతటిని, ఆయన ఆలోచనంతటిని, ఆయన మనసునంతటిని రంగరించి కొన్నిసార్లు కొంతమంది అక్కడి యొక్క స్టాచ్యూస్ చూస్తున్నప్పుడు అక్కడ దానికి మీకు తెలిసినట్టు యొక్క లేకపోతే నెట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. లియోనార్డో డావిన్సీ, పికాసో యొక్క గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆర్ట్ల గురించి క్లిక్ చేయండి, పికాసో ఆర్ట్స్ అని క్లిక్ చేయండి.
లియోనార్డో డావిన్సీ యొక్క ఆర్ట్స్ని క్లిక్ చేయండి, మీరు ఆశ్చర్యపోతారు. వారి అనుభవమనంతటినీ కూడా రంగరించి దాంట్లో వాళ్ళు ఏం చేశారు, జీవము ఉట్టిపడేట్లుగా. ఎప్పటికీ చెబుతారు, నేను వినలేదు చూడలేదు, కానీ హైదరాబాద్లో చాలచంగి మ్యూజియంలో ఒకటి యొక్క స్టాచ్యూ ఉంటుందట, పాలరాతితో నిర్మించింది. దానిని చూసిన వాళ్ళు నిజంగా మనుషుడు అనుకుంటే తాగుతారట, వెళ్ళి తాగితేది మనిషి కాదు. అంటే అంత అద్భుతముగా దాన్ని ఏం చేశాడు, ప్రేమైన వాళ్ళరా, ఒక మనుష్యుడే ఇంత జ్ఞానముతో తనకున్న అనుభవం అనంతటిని కూడా రంగరించి అద్భుతముగా స్టాచ్యూని చేయగలిగితే, పెయింట్ని వేయగలిగితే, పరలోకమందున దేవాది దేవుడు ఇంకెంత అద్భుతముగా మన డిజైన్ చేశాడో. నేను ఎప్పుడు ఆలోచించుకుంటావంట దేవుని యొక్క డిజైన్ ఈ అరుకాల మొదలుకు నడినెత్తి వరకు. నేను యూట్యూబ్లో దాదాపుగా ఎక్కువగా అవే చూస్తూ ఉంటాను. కనుక ఎప్పటికీ శాస్త్ర విజ్ఞానమునకు అందని విషయాలు ఈ 5 అడుగుల మనిషిలో కోకొల్లలు ఉన్నాయి. కోకొల్లలు 5 అడుగుల మనిషినే తెలుసుకోలేని ఈ పనికి మాలిన మనుషుడు దేవుడు ఎక్కడున్నాడు చూపించుంటాడు. ఇది దరిద్రుడు. దేవుడుంటే దిగిరమ్మను, దేవుడుంటే కనబడమను. ప్రేమైన సహోదరి సహోదరుడా, సో దేవుడు ఆత్మస్వరూపి. ఆయనను ఆరాధించు. మనము ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించటానికి కొరకాయ మనలను మనముగా ప్రిపేర్ చేసుకుందాం. సో నా దినభాగం మొన్నటి దినమున ప్రకటన గ్రంథం ముగించేశాను. నిన్నటి దినము నుంచి మత్తయి సువార్త స్టార్ట్ చేసుకుంటున్నాను సాయంకాలం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చివరి 2 వచనాలు ఒకరు చదవండి. ప్రకటన 21 చివరి 2 వచనాలు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వత్తురు. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని, గమనించాలి, మొదటిది నిషిద్ధమైనది ఏదైనను, రెండవది అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని కనుక జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇది నూతన ఆకాశమును నూతన భూమిని గురించి వివరించుచు ఉన్నట్టు యొక్క చక్కని సబ్జెక్ట్. 21వ అధ్యాయం ప్రారంభము నుంచి పాత ఆకాశము పాత భూమి ఏమైపోయినాయి, గతించిపోయాయి. మరి వాటికి నిలువరమైన స్థలం ఇక లేదు. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన ఏం చేశాడు, చేశాడు. ఇప్పుడు నూతన ఆకాశము క్రింద నూతన భూమి మీద ఉన్న అద్భుతమైనటువంటి యొక్క పరిస్థితుల నుండి కూడా ఆ 27 వచనాలలో చాలా స్పష్టముగా ఆనాడు పద్మాసు దీపములో ఉన్న యోహాను కళ్ళతో చూస్తున్నాడు. ఆత్మవశుడై అనుభవిస్తూ దానిని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అట్టి శ్రేష్టమైన నూతనమైన ఆకాశములోనికి భూమి మీదకు ఎవరు ప్రవేశిస్తారు? మనము అట్టి స్థితిలోనికి ప్రవేశపెట్టబడటానికి మనలో అక్కడ ఏ లక్షణాలు ఉన్నాయో చెబుతున్నాడు. అవి ఉన్నవారు దానిలోనికి ఏం కారట, అక్కడ రాయబడిన మాట అదే, దానిలోనికి ప్రవేశింపడు. ఎట్టివాడు? ఇప్పుడు అదే మనం చూసుకోబోతున్నాం ఆరాధన కొరకు. ఆత్మస్వరూపైన ఆ దేవుడు ఆ నూతన ఆకాశములోనికి నూతన భూమిలోనికి ప్రవేశించటానికి ఏమాత్రమే కానీ అర్హులము కాని మనలను ఆయన అర్హులుగా చేసిన ఆ ఉన్నతమైన ప్రేమను బట్టి మనము కొనియాడటానికి కొరకై, స్తుతించి ఘనపరచడానికి కొరకై చేరివచ్చాం. సో అక్కడ 3 విషయాలు చెప్పాడు. మొదటిది ఏమన్నాడు, చెప్పండి గట్టిగా, నిషిద్ధమైనది. చెప్పండి, వెనక చెప్పండి, నిషిద్ధమైనది.
నిషిద్ధమైనది అంటే అర్థమైంది. చెప్పండి. నిషిద్ధమైనది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థం అవటానికి. కరోనా వైరస్ వచ్చింది కదా. కరోనా వైరస్ వచ్చిన వారిని ఏం చేశారు? క్వారంటైన్లో పెట్టారు. ఒకవేళ హౌస్ క్వారంటైన్ కానివ్వండి, లేకపోతే ఇంకో క్వారంటైన్ కానివ్వండి. ఉదాహరణ ఎక్కడ దా దీనికి కనుక కాజమ్మ రూబెన్ వాళ్ళ ఇంట్లో జస్ట్ ఇంకా రాలేదు, వాళ్ళకి వచ్చింది కానీ పుకారు లేచింది మొత్తం ఊరుపల్లి మొత్తం. ఏం చేశారు? ఇప్పుడు చేయట్లేదులే. ఏం చేశారు? మొత్తం అక్కడ కంచెలేసి పడేశారు కదా. కంచెలేసారు, ఇక్కడేసారు, అక్కడేసారు. అక్కడేసి మొత్తం ఏం చేశారు? ఊరు పల్లె మొత్తం కేరిక వాలంటీర్స్ని ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, నిషేధించబడిన ఆ స్థలములోనికి ఎవరు ఏం చేయకూడదు? ప్రవేశించకూడదు. అంటే అది నిషేధించబడిన స్థలం. ఎవరు కూడా ప్రవేశించడానికి ఏమాత్రమే కానీ గవర్నమెంట్ ఏం చేయదు, పర్మిషన్ ఇవ్వదు. నిషేధించబడిన స్థలం. ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె వేస్తారు కనుక ఆ స్థలం దానికి దాదాపుగా 2 మీటర్లు కనుక అన్ని వైపులా కూడా ఏం చేస్తారంటే కంచె వేసి నిషేధించబడిన స్థలం అది. ఎందుకంటే అక్కడికి వెళితే ఏమవుతుంది కనుక ప్రమాదం. నిషేధించబడిన స్థలం అది. అంటే మనము కూడా దేవుని పరలోక రాజ్యానికి ఏం చేయబడ్డాం? నిషేధించబడ్డాం. లూకాసు వార్త 16వ అధ్యాయములో మీరు చూడాల్సిన పని లేదు. ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడుచు ఆనందిస్తూ ప్రతిదినము ఉదారంగు వస్త్రములు వేసుకొని ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాడు. కానీ అదే వాడి యొక్క ఇంటి యొక్క తలవాకిట ఒకడు మంచం మీద ఉన్నాడు. వాడే దరిద్రుడైన లాజరు. ఇప్పుడు ఈ దరిద్రుడైన లాజరు ధనవంతుని యొక్క ఇంటి యొక్క గేటు బయట ఉండాల్సిందే, కానీ అది కూడా దూరంగా ఇప్పుడు నిషేధించబడుతూ ఉన్న దరిద్రుడైన లాజరు లోపలికి ఎంటర్ కావటానికి వాడికి ఏమాత్రమే కానీ ఒకవేళ ఏదో ఓపిక చేసుకొని ఒకవేళ లోపలికి రావటానికి ప్రయత్నం చేస్తే గేటు దగ్గర ఉన్న వాళ్ళు కర్రలు తీసుకొని ఏం చేస్తారు? తరిమి కొడతారు. పాత నిబంధన గ్రంథములో ఎవరికే కానీ కుష్ఠవ్యాధి వస్తే జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికే కానీ కుష్ఠవ్యాధి వస్తే మనకు తెలుసు సంఖ్యాకాండం 12వ అధ్యాయములో కనుక దేవుని దాసుడైన మోషే మీద అన్న అక్క ఇద్దరేం చేశారు కనుక తిరుగుబాటు చేశారు. వెంటనే దేవుడు విన్నాడు, అన్నాడు, వెంటనే ఆర్డర్ ఇచ్చాడు, మీరు ముగ్గురు నా సన్నిధికి అన్నాడు. మోషే చెప్పలేదండి, దేవుడే మాట్లాడుతున్నాడు. అంతే. చూస్తూ ఉండగానే ప్రధాన యాజకుడిగా ఉన్న అహరోను తప్పిపోయాడు. ఎందుకంటే యాజకత్వం జరిగించాలి కాబట్టి విడిచిపెట్టాడు వాడిని. లేకపోతే మిరియాములాగా తెల్లని కుష్టు చేతామే ఊరు వెలుపలకు పారల వెలుపలకు తరిమి వేయబడింది. మోషే అహరోను అయ్యా అని బ్రతిమలాడితే తర్వాత దేవుడు కనికరిస్తే దేవుడు ఆ యొక్క మిరియామును లోపలికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వారు ప్రయాణం వేసి, మీరు చదువుకోండి 12వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. అప్పటిదాకా దేవుడు అక్కడి నుంచి వెళ్ళటానికి కొరకై తన మేఘమును పైకి లేపలేదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనకు తెలుసు ఉజ్జియా ఏ స్థలములోనికైతే దైవజనులని యాజకులు మాత్రమే ప్రవేశించవలసినట్టు యొక్క స్థలములోనికి ఈ లోకములో ఉన్న రాజులు కానీ నాయకులు కానీ ఎవడే కానీ ప్రవేశించడానికి అది నిషేధం. కానీ ప్రవేశించి ఏమైపోయినాడు? కుష్ఠవ్యాధి కలిగిన వాడే. తనకు తానికి అర్థమైపోయింది. కుష్ఠవ్యాధితో నింపబడి త్వరబడి పరిగెత్తుకుంటూ పోయాడంట బయటికి.
ప్రేమైన వాళ్ళరా, ఇలాగ ఎన్నో విషయాలు మనము చెప్పుకుంటూ పోవచ్చు. అందుకని కీర్తన 51లో అంటాడు, అయ్యా నేను నీకే విరోధముగా, కేవలము నీకే విరోధముగా పాపము చేశా. అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను నెట్టివేయొద్దయ్యా, నీ సన్నిధిలోనికి రాకుండా నన్ను నిషేధించవద్దయ్యా. అక్కడ రాయబడలేదు, కానీ నేను చెప్తున్నాను ఆ మాట. ప్రేమైన వాళ్ళరా, అంతేకాదు అమోరీయులు మోయాబీయుల గురించి రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేశా. దాదాపుగా కొన్ని తరముల వరకు ఎవడే కానీ, మోయాబీడి కానీ అమోరీయుడి కానీ దేవుని మందిరానికి రావటానికి వారికి నిషేధం. అంతే, నిషేధం. ఒకవేళ ధనవంతుడు లోకాసువార్త 16వ అధ్యాయములో ఈ లోకములో నేను యోగ్యుడని అనుకొని వాడే నిషేధించబడిన వాడని ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళి వచ్చి ఉండవచ్చు, కానీ పర్మనెంట్గా నిషేధించబడి నిత్య నరకాగ్నిగుండానికి వాడేమైనాడు, వెళ్ళిపోయాడు. సో మనమును కూడా మన జీవిత యాత్రలో మన యొక్క స్థితిని బట్టి మనమును ఎలాంటి వారము ఇక్కడ నేను చాలా వచనాలు రాసుకున్నాను, కానీ అవన్నీ చెప్తే టైం అవుతుంది. సో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. రెండవది ఏమన్నాడు, అసహ్యమైన దానిని. అసహ్యం అంటే ఇప్పుడేంటిది? అన్నిటికీ ఇట్టు కూర్చుంటే అటు కుదురుద్ది. నిషేధించబడినదంటే అర్థం చెప్పాను నేను. అసహ్యమైందంటే దానికి దీనికి తేడా ఉంది. తల్లులకు బాగా తెలుసు అసహించుకోవటం అంటే. పిల్లల కన్నా లేరా మీరు? మరి ఏంది చూస్తారు ఇలాగా? మీ కొడుకో కూతురో కరిగా వాడి తెలియదు పాపం, పసివాడాడు, కానీ పాలు తాగడ పడుకున్నాడు. పడుకోవడంతో వాడు 1, 2 అక్కడ చేసుకొని వాడు దాంట్లో ఏం చేస్తున్నాడు, ఈత కొడుతుంటాడు. వాడు అర్థమైందా? ఈత కొడుతుంటాడు అనమాట. వాడికి అది ఆనందం. ఈత కొడుతుంటే నువ్వేమనుకుంటావు? అసహించుకుంటావు అంటే నెట్టివేయడం, కానీ పదం అర్థం కాడని చెప్పాను మీకు. అసహించుకుంటావు. అంతేకాదు, నువ్వు చక్కని బిర్యానీ తయారు చేసి పెట్టావు మందిరానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కొడుకు బాగా బురదలో ఏం చేశాడు? బాగా పొరలాడి వచ్చి అమ్మ అన్నం పెట్టంటే ఏం చేస్తావు? వాడిని చూసి అసహించుకుంటా, దరిద్రపోయి స్నానం చేసిరానంట. అంటే వాడి యొక్క స్థితిని చూసి, అందుకొని యెషయా 1లో చెప్తాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా యోబు గ్రంథం 2వ అధ్యాయములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైన పుండ్ల చేత చిల్లబెంకు తీసుకొని గోక్కుంటూ ఉన్నాడు. చూడటానికి దరిద్రుడైన లాజరు కూడా అసహ్యముగా వచ్చాడు. అసహ్యముగా ఉంటివి. యేసుక్రీస్తు 16వ అధ్యాయములో నీవు నీ తల్లి గర్భము నుంచి బయటకు వచ్చినప్పుడే నీవు అసహ్యముగా కనబడ్డావు. అవును ప్రేమైన వాళ్ళరా, దావీదు తప్పు చేసినప్పుడు దేవుని దృష్టికి దావీదు అసహ్యమైన వాడుగా, రాజవస్త్రాలు వేసుకోవచ్చు ఒకవేళ, కనుక అద్భుతమైన వైట్ అండ్ వైట్ వేసుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన మాట్లాడుతాడు. ఆ 11వ అధ్యాయం చివరి వచనములో నీవు చేసినది దుష్కార్యము అని అంటాడు అక్కడ మాట. నువ్వు అసహ్యముగా దుష్కార్యములలో మునిగిపోయావు. సో ప్రియమైన వాళ్ళరా, మనము నిషేధించబడిన వారం. అక్కడ దానికి ప్రైమ్ మినిస్టర్ కానీ నీ యొక్క చీఫ్ మినిస్టర్ కానీ వస్తుంటే దాదాపుగా హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీస్ అవన్నీ ఏం చేస్తారండి, కనుక ఏ రూట్లో వాళ్ళు వస్తారో రూట్ మ్యాప్ ఇస్తారు ముందర. ఆ రూట్లో ఉన్న ప్రతి దానిని ఏం చేస్తారు, ట్రాఫిక్ని నిషేధిస్తారు. అంతే, వాడు ఎంతటి వాడని సరే.
ఎందుకంటే ఆ చీఫ్ మినిస్టర్ రావటానికి, ఆ కలెక్టర్ రావటానికి, లేకపోతే ఆయన యొక్క ప్రైమ్ మినిస్టర్ రావటానికి, ఆయన యొక్క ప్రెసిడెంట్ రావడానికి కొరకు లైన్ క్లీన్ చేస్తారు. ప్రేమైన వలరా, నిజం, మనమును కూడా పరలోకానికి ప్రవేశించడానికి నిషేధించబడ్డాం. రెండవది, మన జీవితంలో మనము అసహ్యమైన బ్రతుకును బ్రతుకుతూ ఉన్నవారం. మూడవది, అబద్ధములను జరిగించువారం. అబద్ధములు కొంతమందికి ఎలాగుంటుందంటే, కనుక చక్కగా రోజు అబద్ధం ఆడనదే వారికి ఏముండదు, నిద్ర పట్టదు. మనకు తెలుసు ఆ భాగం, యోహాను సువార్త 8:44. వాడు అబద్ధమునకు ఎవడట, జనకుడు. అంటే ఎవరు జనకుడు? అంటే సృష్టికర్త. అబద్ధమునకు క్రియేటర్ అన్నమాట వాడు. వాడి ద్వారానే అబద్ధము అనే మాట లోకములోనికి ప్రవేశించింది. మనమందరము వాడి కొడుకులమంటాడు అక్కడే. మీరందరూ వాని కొడుకులు. ప్రేమైన వాళ్ళరా, సో అలాంటి మనలను నేను ఫైనల్గా టచ్ చేసి ముగిచేస్తున్నాను. అదే వచనం పై భాగములు అన్నాడు. ఏమన్నాడు? గొర్రె పిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వారే. అంటే క్రీస్తు యేసు ప్రభు తన శిలువ రక్తమ చేత మనల్ని ఏం చేశాడు? కనుక మనకు తెలుసు, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది. కనుక మన జీవితంలో మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమ చేత కాదు, కానీ నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన దేవుని గొర్రె పిల్ల క్రీస్తు రక్తమ చేత మనం ఏం చేయబడ్డాం? ఈరోజు నాలుగవదిగా యోగ్యులముగా చేయబడి ఆ మహిమ కలిగినటువంటి యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించుట కొరకు ఐదవదిగా మనకి ఈరోజు ఏం చేశాడు? మనలను జ్ఞాపకం చేసుకున్న దేవుని ప్రేమ కొరకు నువ్వేమి చెల్లించగలవు? దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. నేను ముగిస్తున్నాను. సో దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మస్వరూపి ఏం చేశాడు? మన జీవితంలో దేవుని పరలోక రాజ్యానికి రావటానికి నిషేధించబడిన వారం. రెండవది, అసహ్యమైన కార్యములు జరిగించిన వారం. మూడవది, అబద్ధమైన కార్యం జరిగించిన వారం. అట్టి మనలను క్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తము చేత మనల్ని విమోచించాడు. నాలుగవది. ఐదవది, ఆ పరలోక రాజ్యములో ప్రవేశించడానికి యోగ్యులుగా చేసిన ఆ ప్రేమను బట్టి ఆయనకి ఏమి చెల్లించగలం? స్తుతి, ఆరాధన ఆయనకు హృదయపూర్తిగా చెల్లిద్దాం. దేవుడు ఆ విధముగా మనలను సిద్ధపరిచి నడిపించునుగాక. దయచేసి బ్రదర్స్ మొదటిగా ఆరాధించండి. తర్వాత నేను చెప్పినట్లుగా మీరు ఆరాధన చేద్దరు. కానీ ఆరాధన